నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వము రన్ చేస్తుందా లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడా? రేవంత్ రెడ్డి రెప్యుటేషన్ ఇంతగా డ్యామేజ్ ఎందుకయింది? అసలు రెప్యుటేషన్ ఉందా? ఈ రెప్యుటేషన్ సన్నగిల్లడానికి తగిన కారణాలేమి? అసలు ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి తెలంగాణకు మళ్ళీ 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 ఎందుకు దాపరిస్తున్నది? ఒక బలమైన ముఖ్యమంత్రి తెలంగాణకు ఎందుకు రావటం లేదు? చాలా మంది అడగొచ్చు, లాస్ట్ టైం ఒక బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మరి 9 ఏళ్ళు కాలంగా ఒక బలమైన ముఖ్యమంత్రి ఉన్నాక మరి తెలంగాణకు బలమైన ముఖ్యమంత్రి ఎందుకు లేడు అని మీరు ఎలా అనగలుగుతున్నారు? కేసీఆర్ ఒక బలమైన ముఖ్యమంత్రి కదా. మనం అనుకుంటున్నట్టు కేసీఆర్ బలమైన ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్ ఒక బలమైన రాజకీయ నాయకుడు. ముఖ్యమంత్రికి ఒక బలమైన నాయకుడికి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో ఆ డిఫరెన్స్ తెలియదు గనక బలమైన రాజకీయ నాయకుడిని బలమైన ముఖ్యమంత్రి అనుకోవటం, బలమైన ముఖ్యమంత్రిని బలమైన రాజకీయ నాయకుడు అనుకోవటం కూడా అంతే తప్పు. ప్రాక్టికలీ తెలంగాణలో సో కాల్డ్ బాగా విప్లవాత్మక ఆలోచనలున్న ప్రజలకు ప్రతిసారి శటకోపం పడుతూనే ఉంది. మనం గమనిస్తే ఆంధ్రాకు లాస్ట్ 5 ఏళ్లుగా పడ్డ శటకోపానికి ప్రజలు విరక్తి చెంది ఇంకో శటకోపం పడకుండా తమకు తాము తీర్చిదిద్దుకున్నారు. తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. గత 9 ఏళ్లుగా ఒక బలమైన రాజకీయ శక్తి తెలంగాణను పరిపాలించి తెలంగాణను ఇప్పుడు తలెత్తుకోలేక సతమతమ పడేటట్టు చేస్తూ ఉన్నారు. ప్రజలకు సోయి లేదో, అవగాహన లేదో, రాజకీయ ఇల్లిటరసీనో లేదా అనుభవం నుంచి నేర్చుకొని తత్వమో తెలియదు, కానీ రాజకీయాలను నమ్ముకొని
తెలంగాణ ఇక బతకలేదు అని ప్రజలు గమనించాలి. నా ఛానల్ చిన్నదైనా నేను చెప్పబోయే రాజకీయ విశ్లేషణ మీరు సీరియస్గా తీసుకోవాలి. తెలంగాణ రాజకీయాలను నమ్ముకొని ఇక మనుగడ సాగించలేదు. ఇది ప్రతి ఒక్కరికి స్పష్టత రావాలి. గత 9 ఏళ్లుగా పాలన యొక్క సారాంశము 6 లక్షల అప్పు, పెరిగిన జిల్లాలు, పెరిగిన ప్రభుత్వ ఖర్చులు, అడ్డు అదుపు లేకుండా పెరిగిన కరప్షన్, 9 ఏళ్లుగా రైతు బంధు తప్ప ప్రజలకు ఏమీ ఒరగలేదు అని సోయి ప్రజలకు లేకుండా పోయింది. ఏటా 10,000 కోట్ల ఖర్చు. గమనించండి, ఏటా 10,000 కోట్ల ఖర్చు మాత్రమే. గత 9 ఏళ్లుగా 90,000 కోట్ల ఖర్చు. లెక్కలు ప్రజలకు తెలియదోను కాదు, తెలిసిన సోయున్న సరిదిద్దుకోలేని మూర్ఖులు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గత 9 ఏళ్లుగా 90,000 కోట్లు ఖర్చు చేసిండు. తెలంగాణ బడ్జెట్ సుమారు 2.5 లక్షల కోట్లు. ఏటా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ అంటే సుమారు తెలంగాణ బడ్జెట్ ఈ 9 ఏళ్లుగా ఒక 24 లక్షల కోట్లు సుమారుగా. ఈ 24 లక్షల కోట్ల బడ్జెట్లో 90,000 ఖర్చు చేసి ప్రతిసారి గెలిచి అదే తన రాజకీయ భవిష్యత్తును కొనసాగిస్తుంది అని మూర్ఖంగా క్యాల్కులేషన్ వేసిన కేసీఆర్ గతి అధోగతి. తెలంగాణ ప్రజలకు నేను ఈ ఒక్క లెక్క చాలు. బుర్రున్నవాడు ఎవడైనా లేచి కూర్చొని ఆలోచించడానికి. 9 ఏళ్లుగా 24 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాంట్లో 90,000 కోట్లు రైతు బంధు ఇచ్చి 24 లక్షల కోట్లకు 90,000 ఎంత అవుతుంది? 20%. అంటే టోటల్ అవుట్లేకి అంటే 9 ఏళ్ల కాలంలో 20% ప్రజలకు రైతు బంధు ఇచ్చి 80% ఎక్కడ పోయిందో తెలియని దౌర్భాగ్య స్థితిలో మనమున్న తెలంగాణ మొత్తం కమ్యూనిస్టులు, మేధావులు, కులాల వారీగా స్పెషలిస్టులు, బాగా డబ్బున్న సంపన్నులు, ఆధ్యాత్మికవేత్తలు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఈ చిన్న క్యాల్కులేషన్ కేసీఆర్ బ్రతుకును బజారు పాలు చేస్తారు. మనం గత 9 ఏళ్లుగా ఏం చూస్తున్నాం? మెగా కృష్ణారెడ్డి
9 ఏళ్లుగా ఏం చూస్తున్నాం? ఈ రిజర్వాయర్ల కోసము, ఈ నీటి ఎద్దడి తీర్చడానికి ప్రాజెక్టుల కోసము అపోజిషన్కి రూలింగ్ పార్టీకి జరుగుతున్న యుద్ధం, కనిపిస్తున్న యుద్ధం. గత 9 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ శక్తి కేసీఆర్ ఖర్చు చేసిన 20% తలొగ్గి తెలంగాణ భవిష్యత్తును గాలికి వదిలేసిన ఎవడు కిమ్మనలేదు. దీంట్లో క్రిటికల్ అనాలిసిస్, క్యాల్కులేషన్స్ అవసరం లేదు. నీ సంవత్సరపు బడ్జెట్లో నీవు రైతు బంధు ఎంత శాతం, రైతు బంధు తప్ప నీవు ప్రత్యక్షంగా ప్రజల కోసం ఏం చేస్తావు? బియ్యం పథకం మొత్తం నీది కాదు, రేషన్ పథకం నీది కాదు, నరేగా పథకం నీది కాదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఆపి ఆ డబ్బులు మింగి 9 ఏళ్లుగా డబల్ బెడ్రూమ్లు కట్టి ఎవ్వడికి ఇయ్యని దరిద్రపు సంస్కృతి తెలంగాణలో ఉన్న ఎవ్వడు కిమ్మనలేదు. ఆ అధ్యాయం ముగిసిన బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిన అలాంటి మరో అధ్యాయం తెలంగాణలో మొదలైంది. పార్టీలు చేంజ్ అయినాయి కానీ అధ్యాయం అదే, సిలబస్ అదే. ప్రతి ఏటా తెలంగాణ వాళ్ళు చదువుకుంటున్న సిలబస్ అదే. అదే అవినీతి, అదే రైతు భరోసా. రైతు బంధు కాస్త రైతు భరోసా అయింది కానీ అదే అవినీతి, అదే వెనుకబాటుతనం, అదే దాటి వేసే ధోరణి. గత ప్రభుత్వంలో కేసీఆర్ వస్తే మీటింగ్లో లేచి నిలబడేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు? బలమైన నాయకుడు అనుకుంటున్న రేవంత్ రెడ్డికి తన క్యాబినెట్లో లేచి నిలబడే వాళ్లే కరువయ్యారా? క్యాబినెట్ అంటే సరే, కాంగ్రెస్లో ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు రేవంత్ను మింగుడు పడని బిళ్ళగా మింగుతున్నారు. వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ని కాదు అని వాళ్ళు ఉండలేరు, రేవంత్ వీళ్ళని కాదు అని తాను ఉండలేడు. మరి పరిష్కారం ఎవరిది వాళ్ళు తలదించుకొని బతకడమేనా? వాళ్ళు బతుకుతున్నారు సరే, మరి తెలంగాణ వాళ్ళు వీళ్ళను అనుసరించి తల ఉంచుకొని బతకాల్సిందేనా? పార్టీల తీరు ప్రజలకు అంటిస్తూ వీళ్ళ కారణంగా ప్రజలు తలదించుకొని బతకవలసిందేనా? రేవంత్ రెడ్డికి మర్యాద ఎక్కడ కొరవడింది? ఎందుకు కొరవడింది? ఎలక్షన్ లో గెలిచే వరకు రాసుకొని పూసుకొని తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
వాళ్ళ పార్టీకి ప్రమాదం అని తెలియదా? ముఖ్యమంత్రిని విమర్శిస్తుంటే అడ్డుకోవట్లేదని మంత్రులను జవాబు అడగడం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి తన పనులను తాను సమర్థించుకునే స్థాయిలో ఉన్నాడా, లేకపోతే ఆయనను ఎవరు సమర్థించాలి? ప్రతి ఫంక్షన్లో తన పేరు మర్చిపోతుంటే ఆ పేరు ఎందుకు మర్చిపోయారు అని అడగాలనా, లేదా తాను తన పేరు గుర్తు పెట్టుకునేటట్టు లేదు అని భావించాలి? చాలా విచిత్రమైన నీచమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డికి మర్యాద అవసరం లేదా, కోరుకోవట్లేదా, ఇవ్వట్లేదా? ఈ మూడు ప్రశ్నలు. ఇవ్వకపోతే అవసరం లేదు అనుకోవడము, ఇవ్వకపోతే అవసరం లేదు అనుకోవడము పిరికితనం, సిగ్గుమాలినతనం. గుంజుకుంటే అది పైశాచికత్వం. మర్యాద గుంజుకోరా. మరి మర్యాద ఎందుకు ఇస్తలేరు? తెలంగాణ ముఖ్యమంత్రికి మర్యాద ఇస్తలేరు అంటే తెలంగాణను చిన్న చూపు చూసినట్టేనా? తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మర్యాద అది ఒక ముఖ్యమంత్రిలో ఎందుకు ప్రతిబింబించటలేదు? అంటే why can't the people who are respecting the Telangana could not find a respectable face in form of Revanth Reddy? రేవంత్ రెడ్డికి తెలంగాణకు చెడిందా, లేదా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెడిందా, లేదా రేవంత్ రెడ్డికి అధిష్టానంతో చెడిందా, లేదా రేవంత్ రెడ్డికి కార్యకర్తలతో చెడిందా? అసలు రేవంత్ రెడ్డికి వేరే అవగాహన ఏమైనా కుదిరిందా? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రజలకు సోయి ఉందా? రేవంత్ రెడ్డి ఒక స్టేట్ను తాను పవర్లో ఉండడానికి ఒక అడ్డాగా మార్చుకున్నాడు. రేవంత్ రెడ్డి తాను పవర్లో ఉండడానికి తెలంగాణను వాడుకుంటున్నాడా? అంత మెడమ తిప్పే అవసరం ఏముంది? రైతు బంధుపై పిచ్చి కేకలేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పిచ్చికలా ఎందుకు మారిపోయాడు? అందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి? సంవత్సరం గడిచిన గుట్టలు, కొండలు, బీడు భూములు, ప్రభుత్వ భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములను ఎందుకు గుర్తించండి అని చెప్పలేదు? ఇది గ్రామ పంచాయత్ ఎలక్షన్ల కోసం ఆడిన నాటకం అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే నాటకాలు ఆడడానికి ఇది సమయమా, లేదా ఇది ఒక రంగస్థలమా? తెలంగాణ రాజకీయ రంగస్థలమా? అవగాహన ఉన్న మహామేధావులున్న
తెలంగాణ గడ్డపై ఈ ఆట ఎందుకు సాగుతుంది? ఎందుకు సాగుతుంది? సాగనిస్తున్నారా, సాగదీస్తున్నారా? సాగనిస్తున్నారా, సాగదీస్తున్నారా? సాగనిచ్చేదెవరు, సాగదీస్తున్నదెవరు? రేవంత్ రెడ్డికి మర్యాద లేదు అంటే ఆయనకు పట్టు లేనట్ట, లేదా తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు? అసలు ఆయన ముఖ్యమంత్రేనా? ఎవరైనా ఆలోచించారా? సంతకం చేస్తున్నదెవరు, చేపిస్తున్నదెవరు? చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, తెలంగాణ కోసం అడుగుతున్నాను. సంతకం చేస్తున్నదెవరు, చేపిస్తున్నదెవరు? రేవంత్ రెడ్డి భయపెట్టించి పవర్లో ఉంటున్నాడా, భయంతో పవర్లో ఉంటున్నాడా? రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఏమి, ఏవేవి, ఎందుకు? రాజకీయంగా ఉన్న బాధ్యతల వల్ల తెలంగాణకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబు? నీకు రాజకీయ అవసరాలు ఇంట బయట ఉండొచ్చు, దానికోసం తెలంగాణను ఎందుకు తాకట్టు పెట్టాలి? ఆ హక్కు రేవంత్ రెడ్డికి ఎవరైనా ఇచ్చారా, తానే తీసుకున్నాడా? మర్యాద దొరుకుతలేదు అంటే దానికి బలమైన కారణాలు ఉండాలి. ఒక ముఖ్యమంత్రికి మర్యాద ఇస్తలేరు అంటే కాంగ్రెస్ యావత్తు ఆయనను వాడుకుంటుందా? కాంగ్రెస్ యావత్తు రేవంత్ రెడ్డిని వాడుకుంటుందా? కాంగ్రెస్ వాడుకుంటుంది గనక రేవంత్ రెడ్డి వాటా ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడిన ఆటకు బాధ్యులెవరు? కాంగ్రెస్ తప్పిదాలకు రేవంత్ ఒక్కడే బాధ్యుడా? రేవంతే బాధ్యత తీసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు? రేవంత్ రెడ్డి చీల్స్తాడని భయమా, లేదా కాంగ్రెస్ పార్టీ చీలిపోయి అపోజిషన్ కి బలంగా మారుతుందనే భయమా? రేవంత్ రెడ్డికి మర్యాద దొరుకుతలేదు అంటే అది ఆషామాషి విషయం కాదు. మన కళ్ళ ముందు రేవంత్ రెడ్డి పేరు మరలా మరలా మర్చిపోతున్నారు అంటే ఆ మరుపులో మర్మమేముంది? మరుపుకు కూడా ఒక మర్మం ఉంటుంది, సైలెన్స్ కూడా ఒక అర్థం ఉంటుంది, కుట్రకు కూడా కొన్ని ఏండ్ల ప్రిపరేషన్ ఉంటుంది. కుట్ర జరుగుతున్నా ఎవరు
ఎందుకు స్పందించటం లేదు? ఎవరి పక్షము? ఇది పార్టీలో పక్షపాతమా, లేదా పక్షాలు ఉన్నాయా, లేదా కాంగ్రెస్ పార్టీకి పక్షపాతమా? భయంకరమైన రాజకీయ పరిస్థితి, సోయి లేకుండా హాయిగా సంక్రాంతి జరుపుకుంటున్న ప్రజలకు నేను అడుగుతున్న ఈ క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఉంది. కానీ ప్రజలు అంత డీప్గా పోయి ఆలోచించే స్థానంలో ఆ వెసులుబాటు వాళ్లకు లేదు. రేవంత్ రెడ్డి ఇండస్ట్రీస్ మీటింగ్కి పోయిన ఫోర్త్ సిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనకు అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఫోర్త్ సిటీ తప్ప మిగతాది లేనట్టే అనిపిస్తుంది. తెలంగాణ అంటే ఫోర్త్ సిటీనా? ఫోర్త్ సిటీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వంలో మినిస్టర్ల చేరిక అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వల్ల కాంగ్రెస్ బలపడుతుందా, చీలిపోతుందా? ఆ చీలిక భయమే మంత్రివర్గపు మార్పుకు ముందడుగు వేయటం లేదా? భయంకరమైన ప్రశ్నలు. ప్రతి ఒక్క ప్రశ్న ఈ తెలంగాణ భవిష్యత్తు మెట్లను సుస్థిరపరిచే ప్రశ్నలు ఇవి. ఒకవైపు ఆంధ్ర బలపడుతుంటే తెలంగాణలో రాజకీయ క్షీణత దేనికి సంకేతం? క్షీణిస్తున్న డేగల్లా చూస్తున్న వ్యక్తులు ఎందుకు ఇంకా వేచి చూస్తున్నారు? ఈ డేగలకు మనసు ఎట్లా పుట్టుకొచ్చింది? నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే డేగలకు ఈ ఓపిక ఎందుకు నశిస్తలేదు? రేవంత్ రెడ్డికి డేగలతో ఒప్పందం కుదిరిందా, లేదా కాంగ్రెస్తో ఒప్పందం కుదిరిందా? ఈ ఇద్దరితో కుదిరితే మరి తెలంగాణలో మంచి ఎలా జరుగుతుంది? రేవంత్ రెడ్డి అందరితో అవగాహన కుదుర్చుకుంటే తెలంగాణ వాళ్ళతో అవగాహన లేనట్టే అనుకోవాలనా? వాళ్ళతో ఏ రాజీ వద్దా? తెలంగాణను అడ్డగోలుగా పరిపాలించవచ్చు అనుకుంటున్నాడా? డేగలు రాబందులు నీకంత ముఖ్యమైతే మరి తెలంగాణ ప్రజల భవిష్యత్తు రాబందుల పాలు కావాల్సిందేనా అని మీ అందరినీ ప్రశ్నిస్తూ తప్పకుండా ఈ వీడియోపై మీ స్పందన ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, స్పందించండి, షేర్ చేయండి. తప్పకుండా
రాబోయే 3 ఏళ్ళు తెలంగాణ రాబందుల పాలు కాబోతుంది. నమస్కారం.